హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసుకున్న ఫ్రాక్ చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది ఫస్ట్ ఫ్రాక్. ఇలా ఫ్రంట్ కట్ వర్క్ పెట్టాను, హ్యాండ్స్ కూడా. బట్ ఫస్ట్ టైం అవ్వడం వల్ల అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కట్ వర్క్. అది స్క్వేర్ నెక్లా అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ సింపుల్గా ఇలా డిజైన్ పెట్టుకున్నాను విత్ హ్యాంగింగ్స్. అండ్ ఈ డ్రెస్ స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ వచ్చి పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ కిందకు ఉంటుంది. ఫోటోలో చూసారు కదా. అలాగే ఇది సెకండ్ డ్రెస్. ఫ్రంట్ వచ్చి ఇలా రౌండ్గా పెట్టాను. అండ్ ముందు ఏం డిజైన్ లేదని చెప్పి ఇలా సారీలో వచ్చిన బోర్డర్ని స్ట్రైట్గా ఇలా వేసాను. ఇక్కడ 3 బటన్స్ అయితే పెట్టాలి. బ్లౌజ్ పీస్లో వచ్చిన హ్యాండ్స్ ఇలా పెట్టాను. హ్యాండ్స్కి చిన్న పూసలు లాంటివి వచ్చినాయి. అండ్ బ్యాక్ సైడ్ విత్ రౌండ్ నెక్ విత్ టాజిల్స్. అలాగే లేస్ కూడా వేసుకున్నాను. ఇదైతే చూసారు కదా, ఫోటోలో చూసినట్టు ఉంటుంది కలర్. ఈ డ్రెస్ శారీతో కుట్టడం వల్ల ఎక్కువ గేర్ వస్తుంది. ఇక్కడ పెద్ద కుచ్చులు పెట్టుకొని కుట్టుకున్నాను, నాకు అలా అయితేనే ఇష్టం. అండ్ ఈ శారీలో మిగిలిన క్లాత్ని చున్నీగా కూడా తీసుకున్నాను. 2.25 మీటర్స్ కూడా చున్నీకి సరిపోతుంది. ఇక్కడ ఈ శారీ ఎలా ఉంటుందంటే కిందన పెద్ద బోర్డర్ ఉంటుంది, పైన చిన్న బోర్డర్ ఉంటుంది. పై చిన్న బోర్డర్ అయితే నేను యూజ్ చేయలేదు, కిందన పెద్ద బోర్డర్తో ఇలా కుర్చీలు పెట్టి కుట్టుకున్నాను. చూసారు కదా ఎంత బాగుంటుందో, ఫోటోలో చూసారు కదా. సారీ కలర్ సూపర్ ఉంటుంది. ఈ డ్రెస్సెస్ టెంపుల్ కి చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ గా ఉంటాయి. దీంతో ఆఫ్ సారీ కూడా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇలా సింపుల్ గా ముందు నెక్ ప్యాటర్న్ పెట్టాను. అండ్ షార్ట్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ పెట్టి నీట్గా కామన్ గా తాళ్ళు పెట్టుకుంటాను నేను అన్నిటికి మాక్సిమం. అండ్ ఈ డ్రెస్ సెమీ అంబ్రెల్లా చూసారు కదా ఫోటోలో, ఆ కలర్ ఉంటుంది రియల్ గా అయితే. అండ్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇది డార్క్ బ్లూ పై డార్క్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చింది. ఈ ఫ్రాక్ వచ్చి ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ హ్యాండ్స్ వితౌట్ లైనింగ్, షార్ట్ హ్యాండ్స్. ఇలా ఫ్రిల్స్ వచ్చి ఇది 3 లేయర్స్ ఫ్రాక్. చూస్తున్నారు కదా ఫొటోస్, అలా ఉంటుంది ఈ ఫ్రాక్. అండ్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టాను. ఫ్రంట్ మాత్రం ఇలా గాలిగా ఉండకుండా చిన్న డిజైన్లా పెట్టి కుట్టాను. ఇలా తిరుగుతూ ఉంటే గెయిర్ ఎక్కువ వస్తుంది. ఫ్రాక్ చాలా బాగుంటుంది. ఏమైందంటే సెకండ్ లేయర్కి నేను ఎక్కువ క్లాత్ యూజ్ చేశాను, దానివల్ల థర్డ్ లేయర్ కొంచెం తక్కువ వచ్చింది సెకండ్ లేయర్ కన్నా. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ని నేను ఎల్లో చున్నీ ప్యాంట్తో పేర్ చేస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది 5th వన్. ఇది ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్. ఇలా 3/4 హ్యాండ్స్ పెట్టాను విత్ టాజల్స్. ఈ సారీ చాలా సాఫ్ట్ క్లాత్, సాఫ్ట్. ఇది లైట్ కలర్ పై ఫ్లవర్స్ వచ్చింది, ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చింది. దీన్ని కూడా వైట్ చున్నీ ప్యాంట్ పేర్ చేస్తాను నేను. ఇదైతే ఫుల్ అంబ్రెల్లా డ్రెస్, చాలా గెయిర్ వస్తుంది. ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇలా ఫుల్ హ్యాండ్ ఉంటే నేను షార్ట్ హ్యాండ్గా చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.